ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రము మోక్షదాయకమైనటువంటి కార్తీక మాసంలో చివరి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ పోలి స్వర్గమునకు అనగా వైకుంఠమునకు వెళ్ళుట. చివరి రోజున ఈ కథ విన్నట్లయితే మనము కూడా పోలి మాదిరిగానే వైకుంఠమునకు వెళ్తామని విశ్వసించాలి. ఈ యొక్క పోలి స్వర్గమునకు వెళ్ళేటటువంటి కథ ఆంధ్ర రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఈ యొక్క పోలి స్వర్గమునకు వెళ్ళేటటువంటి కథను కార్తీక మాసంలో బహుళ అమావాస్య రోజున కానీ లేదా ఆ తర్వాతి రోజున కానీ వినాలి. అమావాస్య రోజున కానీ ఆ తర్వాత రోజైనటువంటి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున వేకువజాముననే సూర్యోదయానికి ముందే చీకటి ఉండగానే నదులలో లేదా కాలువలలో దీపాన్ని వదిలిపెట్టాలి. నది ఏ విధంగానైతే సముద్రాన్ని చేరి కలిసిపోతుందో అలాగే మనము కూడా మన ఆత్మ కూడా భగవంతునిలో కలిసిపోవాలి అన్న విషయానికి నిదర్శనముగా కాలువలలో లేదా నదులలో దీపాన్ని వదులుతారు. ఇక పోలి స్వర్గమునకు ఏ విధంగా వెళ్ళింది, ఆమె వృత్తాంతం ఏమిటో ఇప్పుడు పారాయణం చేసుకుందాము. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామము ఉండేది. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అనగా అన్ని కులాల వారును అన్నింటను సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతలు మొదలైన వాటితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి అనే పేరుగలది క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరు పొందెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కి కూడా తగిన సమయంలో వివాహం చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాలితనమును చెడు స్వభావము కలిగి ఉండిరి. 4వ కోడలి పేరు పోలి. ఈమె చాలా మృదు స్వభావురాలు. భర్త యందు అత్తమామల యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడల్లో కూడా దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై ఏమీ చేయలేని స్థితిలో ఊరకుండెను. పోలి అత్తయ్యకు మాలి మిగిలిన తోటి కోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నిటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినను లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి మాలి మరియు పెద్ద కోడళ్ళు ముగ్గురును. ఈ విధముగా తనను అత్త, తోటి కోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను, పోలి మాత్రము తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడిచిపెట్టక కాలమును గడుపుచుండెను. ఈ విధంగా ఉండగా ఒకసారి కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుతూ పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళుచుండిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజామున్నగు వానిని చేసి పుణ్యమును సంపాదించవలెనని తలచి నదీ స్నానము మొదలగిన వానిని కొంతమంది చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానములను మిగిలిన వాటిని ఆచరింతురు.
ఈ విధంగా వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొంతమంది నదీ స్నానము మొదలైనవి చేయడానికి తయారగుచుందురు. పోలి అత్త మాలియును ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్దనే ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. ఆమెను తమ వెంట తీసుకొని వెళ్ళలేదు. ఇంటిలోనే ఉండుమని చెప్పేసి వెళ్ళిపోయిరి. నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై దైవకార్యముపై లేదు. మనస్సును చేయు పనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి గురించే తలుచుకొనుచున్నారు. పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వాటిని తినుచున్నదేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా పోలినే తలుచుకొనుచు తమ తలపులను మాటలలో ప్రక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసి కొనుట యందు మాత్రమే నిలిపిరి. వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవదర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలిని నిందించుటలో మాత్రమే తమ యొక్క మనసులను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణానదీ తీరమున వారు గడిపిరి. వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధపార్జమి నాడు కృష్ణానదీ తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్నటువంటి పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడికోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను వదిన పలుకులను వినును, నమ్మును. కానీ తనను మాత్రము పట్టించుకొనడు. నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయవలనని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆ యొక్క పోలి తన భక్తిని నదీ స్నానాదుల యందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తనను ఒక సాటి జీవిగానైనను తలచని వారి మానవత్వమునకు ఏమి చేయును? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకొనెను. ఓ దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకు వెళ్ళి స్నానము దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలెను, భగవంతును పూజింపవలెను అని ఉండునని వారు భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చేటటువంటి దీపారాధన లేదు, మనసునకు ప్రశాంతతను ఇచ్చేటటువంటి దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏవీనూ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించెను. మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను. చిరిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నెను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించింది. స్వామి, ఓ పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, నాపై దయచూపుము తండ్రి. నేను అశక్తురాలను, నాపై అనుగ్రహమును ఉంచుము అని పోలి భగవంతుని ప్రార్థించెను. ఈ విధంగా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై భగవంతునకు అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూసి అతనితో ఈ విధంగా అనెను.
ఓయి సుశీలుడా, నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి సగౌరవముగా పోలిని బంగారు విమానమును ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను ద్వారపాలకుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి పోలితో విధంగా అన్నాడు: ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు నన్ను పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము, రమ్ము అని తొందర పెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అంతలోనే అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త అయినటువంటి మాలి, మిగిలిన తోటి కోడళ్ళు కూడా ముగ్గురునూ ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని తాను కూడా వైకుంఠమును చేరవలెనని తలచి విమానముతో ఎగురబోవు పోలి పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలు, రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకునేది. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి, ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు చూసేవారందరికీ కూడా విచిత్ర దృశ్యముగా కనిపించిరి. వైకుంఠ విమానము నడిపించు సుశీలుడు వీరిని చూసెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు, పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను కూడా మనసులో మాత్రం ఎల్లప్పుడూ పోలినే దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలంచితిరి. పోలిపై అసూయపడితిరి. కావున మీరు దుష్ట ప్రవర్తన కలవాళ్ళు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అచ్చటికి పోండి అని సుశీలుడు పలుకుచూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికివేశను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురు కూడా కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణుదయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు మనము గమనించాలి. భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తి ఉండవలెను. ఆ భక్తిలో అన్వయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరము గాని, పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టజాలవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ, ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలెను. మాలీమున్నగు వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము గాని, గోత్రము గాని, సంపన్నత గాని, సంపద గాని మున్నగునవి ఏవీ కూడా సరిరావు, లేవు. మనమును ఆ విధంగా ఆగుటకు ప్రయత్నించడం చాలా మంచిది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన పైన నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి భక్తిని, ప్రేమను, ఆప్యాయతను కలిగి ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని కథలన్నీ కూడా మీరందరూ వినండి. మీ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి.
వారి చేత కూడా ఈ యొక్క కథలన్నీ కూడా వినే విధంగా వారిని ప్రోత్సహించండి. మీరు వారు అందరూ కూడా తరించిపోతారు. స్వస్తి.